వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైజ్ ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే ఏదైతే మా బాబాయ్ది కార్ ఉందో సో ఆ కార్ కి బ్యాటరీ అయితే వేపియాలన్నమాట. బ్యాటరీ పోయింది నిన్న పోయింది. అయితే ఇక మేము ఎవరం వేపియాలి, అందరు ఎవరి పని మీద వాళ్ళు ఉండే అనమాట. సో ఇప్పుడు ఆ బ్యాటరీ వేపియడానికి అయితే పోతున్నాం. సో పోయినాక చూద్దాం ఆడ ఏముంది. మా బాబాయ్ కింద ఆడ కార్ ఉంది, ఆడ పెట్టిండు కారు. సో ఇప్పుడు పోయినాక ఎట్లుంటది ఏందని చూస్తున్నాం. అసలు నేను ఇప్పుడే దక్కగొట్టి స్టార్ట్ చేసినాం దాన్ని. సో చూద్దాం. సో గైజ్ మేము బ్యాటరీ షాప్ కడికి వచ్చినాం. బ్యాటరీ షాప్ ఏమో తెలిసిలేదు. మా బాబు ఏమో టెన్షన్ అసలు నిన్నేమైంది అసలు కార్ కి చెప్పు. సడన్ గా కార్ తీద్దామని పోయిండు. కార్ తీద్దామని పోయేలోపు స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అవుతలేదు. ఎలక కొట్టిందా ఎలుక కొట్టిందంట. కార్ బ్యాటరీ వైర్ ని ఎలుక కొట్టేసిందంట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మేము. షాప్ ఏమో తెలియలేదు. అక్కడ ముందేమన్నా ఉంటే పోదాం. ఇక్కడ చూసిందంట మా బాబాయ్ అయితే బ్యాటరీ ఈడ రెంట్ కి తీసుకుంటుండు. ఎందుకంటే షోరూమ్ లో పోతే ఒక 1 వీక్ టైం పడుతుంది అన్నాడు అంటే ఈ బ్యాటరీ రానికి. సో అప్పటిదాకా ఈ రెంట్ కన్నా తీసుకుందాం బ్యాటరీ అని చెప్పి ఇక్కడికి వచ్చినాం మేము. మార్నింగ్ 10 అవుతుంది. చూడాలి ఎప్పుడన్నా వేరే ఈడ అయినా రాకపోతే వేరే కాడికన్నా పోయి బ్యాటరీ తీసుకొని తర్వాతకి ఇంకో పెద్ద పని పడ్డది గైస్. ఏంటంటే మనం ఏదైతే బండి కీస్ పోయిందో మళ్ళీ బండి స్టార్ట్ అవుతలే అనమాట. ఆ బండిని తీసుకొని బోడుపల్లికి పోవాలి. ఏమైంది మళ్ళీ ఆ బండికి? అది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంట. దానికి తీసుకొని పోదాం ఈరోజు ఆ బండిని. సాయంత్రం మేబీ తీసుకోపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బండి స్టార్ట్ అవుతలేదు. దాన్ని దక్క కొట్టుకొని బోడుపల్లి దాకా తీసుకుపోయి దాన్ని చేయించుకొని రావాలన్నమాట. చూస్తున్నాం, వెయిట్ అయితే చేస్తున్నాం ఆయన వచ్చాక. ఆయన వచ్చినాక మళ్ళా మన చూద్దాం, వీడియో స్టార్ట్ చేద్దాం. గైజ్ బ్యాటరీ షాప్ కాడికి వచ్చినాం. కొద్దిగా ముందుకు వచ్చినాక ఒక బ్యాటరీ షాప్ ఉండే. సో బ్యాటరీ షాప్ కాడికి వచ్చి మా బాబాయ్ ఆడికి పోయిండు చూసా అని బ్యాటరీ కార్కి రాదా అని. బట్ మార్నింగ్ ఇంత పెద్ద పని పడ్డది అండ్ సాయంత్రం ఆ పని పడ్డది. అన్ని పనులతోనే డే మొత్తం గడిచిపోతుంది అయితే. మనం ఏమైనా చేద్దాం అనుకున్నా, మంచి కాంటెంట్ రీల్స్ చేద్దామని పోదాం అనుకుంటుంటే ఏదో ఒక పని పడుతుంది. సో దాని వల్ల మనం ఆగిపోతున్నాం అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ మనకి క్రియేట్ అవుతుంది అట్లా. అండ్ అందరూ ఎవరి పని మీద వాళ్ళు పోతురు. లైఫ్ ఎంత అదవుతుందంటే ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు అనమాట. బయట చూడండి, వాళ్ళు అటు పోతురు, ఇక్కడ నిలబడ్డోళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు. సో ఎవరి పని మీద వాళ్ళు ఉంటురు. సో కాబట్టి అట్లా నడుస్తుంది లైఫ్. ఆడ బ్యాటరీ షాప్ ఉంది. మా బాబాయ్ పోయిండు, వస్తున్నాడు ఏమన్నా ఏదో అనుకొని వస్తుంది అనమాట. అండ్ లైఫ్ ఎంత అదైపోయిందంటే ఎవరిని బతుకాడు చూసుకొని ఎవరిని పని మీద ఆడు బతికేసింది అనమాట. సో కాబట్టి అట్లా అయిపోయింది మొత్తం లైఫ్ అంతా అట్లా అయిపోయింది. బొల్లిగూడ ఒకటి ఎక్కర్రా? బొల్లిగూడ ఏమో తెలియదు. బొల్లిగూడ ఉంటాడా మరి? బొల్లిగూడ బొల్లిగూడ ఉంటారా? ఏడికి? బోడుపల్ల బొల్లిగూడ ఏమో. సో గైస్ ఇప్పుడు మళ్ళా ఏదో బొల్లిగూడెం అంటే ఆడిపోతున్నాం మేము. చూద్దాం ఆడేమైతుందో. ఈడేమైంది మరి? అక్కడ మనకు అమ్రాన్ లా కంపెనీ వాళ్ళు తెలుసు. ఓకే ఆ కంపెనీ నుంచి ఫోన్ చేపిస్తామని. కంపెనీ నుంచి ఫోన్ చేస్తే ఒక 1500 మనకు డిస్కౌంట్ వస్తుంది. ఓకే, దాని గురించి అని పోతున్నాం. సో కొత్త బ్యాటరీ వేయడానికి పోతున్నాం. మా బాబాయ్ గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆ బ్యాటరీ షాప్ లా. సో ఏమైనా డిస్కౌంట్ వస్తాయేమని పోతున్నాం. సో ఆడికి పోయినాక ఏమైతే ఆడికి పోయినాక చూపిస్తాం. సో గైజ్ ఆల్మోస్ట్ ఒక 3-4 షాప్స్ తిరిగినాక బ్యాటరీ షాప్ లో ఇప్పుడు దొరికింది అనమాట మాకు లొకేషన్. ఏదైతే మేము పోవాలనుకున్నామో సో ఇప్పుడు దొరికింది. ఇప్పుడు ఆడికైతే పోతున్నాం అనమాట. ఎంత దూరం ఉంది ఇడికెళ్ళి? 5 minutes పడుతుందంట. ఆయన ఒక మా బాబాయ్ గెలిచిన ఎవరైతే ఉన్నారో సో ఆయన లొకేషన్ చెప్పిండు అనమాట. ఇప్పుడు పోతున్నాం. నార్మల్ గా ఈ బోడుప్పలు ఉన్న ఏదైతే బ్యాటరీ షాప్స్ ఉంటాయో అన్ని తిరిగినాం అనమాట. తిరిగినాక ఆడ రెంట్కి దొరకలే మాకు బ్యాటరీ. సో ఇప్పుడు డైరెక్ట్ ఏదైతే మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండో ఆ షాప్, సో డైరెక్ట్ ఆడికి పోయి బ్యాటరీ తీసుకుందాం కొత్తది అంటుంది మా బాబాయ్. నార్మల్ గా అయితే షోరూమ్ లా దీనికి బ్యాటరీకి వారంటీ ఉంటది. సో ఆ వారంటీ క్లెయిమ్ చేసుకుందాం అని పోతే ఆయన టైం తీసుకుంటా అన్నాడు, కొంచెం ఒక 1 వీక్ టైం పడుతుంది అన్నది. కాబట్టి అపోలోకి రెంట్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఆ రెంట్ ఎందుకు అని మా బాబాయ్ డైరెక్ట్ బ్యాటరీ ఉంటుండు. అంతేనా?
ఏం చేద్దాం తప్పదిగా. సో అట్లుంది ఇప్పుడు. ఎందుకంటే మా బాబాయ్ ఇప్పుడు కార్ నడపాలంటే స్టార్ట్ అవ్వాలంటే బ్యాటరీ కావాలి కాబట్టి ఇప్పుడు బ్యాటరీ తెచ్చుకోనికైతే పోతున్నాం అన్నమాట. అలా బ్యాటరీ కాడికి పోయి ఆ బ్యాటరీ వేయించుకొని ఇప్పుడు ఇంటికి పోయి అమ్మ ఇదంతా క్రౌడ్ అయింది. ఫుల్ క్రౌడ్. పోస్ట్ ఆఫీస్ అది. ఇప్పుడు ఈ నుంచి ఆ బ్యాటరీ షాప్ కాడికి పోయి బ్యాటరీ వేయించుకొని ఇంటికి పోయి మళ్ళా సాయంత్రం బండి తీసుకొని పోవాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి అన్నమాట. మార్నింగ్ ఇట్లా ఇన్ని పనులు ఉంటాయి. మా బాబాయ్ కూడా మస్తు పనులు ఉంటాయి కానీ అవన్నీ ఆపేసుకొని కారు చూసుకుంటున్నాం ఇప్పుడు. అంతేనా? సో పోయే రోడ్డు మధ్యలో ఇగో చూడండి అది చేసిరాడు. అట్లుంటది ఈడ. పోతారు పోయేటట్లేదుగా, బండ్లే పోతున్నాయి. ఏ మంచి రూట్ పోదాం అనే టైం కి ఏదో ఒక అడ్డంకి వచ్చింది మధ్యలో. ఇగో ఈడ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. పోదాం అనుకుంటా కారు పోదు. సో అక్కడ రోడ్డు మూసేసింది అనమాట. ఇప్పుడు వేరే కాడి నుంచి పోతున్నాం. ఇట్లా ఏం బాబాయ్ ఇది ఇట్లా మనం చేద్దాం అనుకుంటా అయితలేదుగా. పోదాం ఇక, ఏం చేయలేం. వేరే రూట్ చూసుకొని ఏదో ఒకటి అయితేనే ఉంది. ఆడికి పోతే ఆడ బ్యాటరీ లేదంట, ఆడ పోతే అది లేదంటారు, ఏదో ఒకటి లేదంటారు. సో ఇది దొరికిందని ఈ రూట్ లో పోతుంటే రూట్ బంద్ చేసింది. Turn left toward Palagudam Road, then turn right. మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాటరీ షాప్ కి పోయినాక మీకు చూపిస్తారు సార్ ఏం చేస్తాం. సో గైస్ ఆల్మోస్ట్ ఒక గంట డ్రైవ్ చేసిన తర్వాత బ్యాటరీ షాప్ దొరికింది ఫైనల్లీ. బ్యాటరీ కొనికి వచ్చింది. బ్యాటరీ కొనికి అయితే వచ్చింది. గంట తిరిగినాం అయితే, చాలా సేపు తిరిగినాక ఇప్పుడు వచ్చింది. కార్ ఆడ పార్క్ చేసి ఇప్పుడే ఈ బ్యాటరీ వేయించుకొని డైరెక్ట్ ఇంటికి పోవాలన్నమాట. అంతేనా? బ్యాటరీ వేయించుకొని ఇడికి సో బ్యాటరీ వేయించుకుని ఇంటికి పోవాలన్నమాట. గంట పట్టింది అయితే లొకేషన్ దోలా అన్నికి అన్ని చేసి ఎండలా 1 hour టైం వచ్చినాక ఇడికి వచ్చి అన్ని బ్యాటరీలు ఉన్నాయి. సో ఆ బ్యాటరీ వేసేటప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ వేస్తాడా ఇప్పుడు బ్యాటరీ వేస్తాడంట మా కార్కి. బ్యాటరీ వేసినాక ఇంటికి వెళ్ళిపోయాం. సరే మొత్తానికి బ్యాటరీ ఫిట్టింగ్ అయిపోయింది. బ్యాటరీ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. 11:30 అయితే ఫుల్ ఎండ ఊరుతుంది. ఇప్పుడు ఇంటికి పోవాలన్నమాట. ఇంటికి పోయి అక్కడ తినాలి. లోకల్ అవుతుంది. ఫిట్టింగ్ చేసుకుని ఇప్పుడే బ్యాటరీ అయిపోయింది. కొత్త బ్యాటరీ కొన్నాం. ఫిట్టింగ్ అయిపోయింది. ఇంటికి వేస్తుంది ఆయన ఎవరైతే ఇట్లా పని చేస్తారో కానీ బ్యాటరీ ఫిట్ చేస్తున్నాం అన్నమాట. ఫిట్ చేసిన ఎమ్మటే ఈ నుంచి వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే ఎంత ఎక్స్ట్రీమ్ అవుతుందంటే అసలు బయట తిరగాలంటే కూడా పిచ్చిలు వేసిపోతున్నాం అన్నమాట. సాయంత్రం పూట బయటికి వెళ్తే మనం మంచిగా ఉంటుందేమో కానీ నార్మల్గా ఉంటే కాని పని. అది అయిపోయిందా? సో అయిపోయింది. ఇంటికి వెళ్ళి మొత్తం వెయిటింగ్ చేసుకున్నాక ఇక వచ్చుడేమో అని మార్నింగ్ అన్ని పనులు పెట్టుకొని ఇట్లా బయట తిరగడం అంటే పిచ్చి లేచిపోతుంది అన్నమాట. ఎందుకంటే నార్మల్గా పొద్దుగాల అయితే ఇంట్లో ఉంటా. సో ఇప్పటి నుంచి అయితే మొత్తం బయట తిరుగుడు అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక పని పడుతుంది. ఏదో ఒక పని పడడం వల్ల గెటింగ్ అవుట్ సైడ్ ఫుల్ ఎండ. మళ్ళా లోకి 78 అని ఉంటుంది. ఓపెన్ చేయమన్నా అన్నంది బండి కానీ మన ఛానల్ పేరు ఎవరు తర్వాత సో చెప్పేసి సో నార్మల్గా అయితే ఇంట్లో ఉంటాం. అట్లా బయటకి ఏదో ఒక పని పడుతుంది.
మొన్న ఒక ఆల్మోస్ట్ 10 days నుంచి చెప్పాలంటే ఏదో ఒక పని పడుతుంది. ఆ పని వల్ల బయట తిరుగుడు అవుతుంది అనమాట నాది. తిరిగి ఇట్లా ఫేస్ కూడా బ్లాక్ అయిపోయి ట్యాన్ అయిపోతా మొత్తం. సో ఇది అయిపోగానే డైరెక్ట్ వెళ్ళిపోదాం గైస్, ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. లోకి 78 ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో 2. సో మన యూట్యూబ్ ఛానల్ పేరు అడుగుతుంది. సో చెప్పేసి ఇక పోదాం. సో బ్యాటరీ ఏంది అంటే ఖరాబ్ అయినా సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి పోతాం. మళ్ళా కార్ లో పోయినాక స్టార్ట్ చేసేది ఫుల్ కొడుతుంది. సో గైస్ ఫైనల్ గా బ్యాటరీ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ అది అయిపోయింది అనమాట. ఏమో మా బాబాయ్ ఆడ బిల్ వేస్తుండు. సో ఇప్పుడు బిల్ వేసిన ఎమ్మటే మనం ఈ నుంచి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఈ బ్యాటరీ బోర్డ్ ఏమో కానీ దమ్దమ్ అవుతుంది అసలు మొత్తం. ఎండలా తిరుగుతుంటే అసలు ఎంత అదవుతుందంటే, ఎవరైతే ఎండలో తిరుగుతారో వాళ్ళకి ఎట్లా తిరుగుతారో నాకు అర్థమవుతలేదు అసలు. నార్మల్గా ఉంటేనే అసలు చెమట ఆరిపోతుంది. ఇట్లా నార్మల్ కార్లో కూర్చుంటేనే ఇట్లా చెమట ఆరిపోతుంది. బయట ఎండలో తిరిగితే పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనీ కడుతుంది బాబాయ్. కట్టేమంటే నుంచి పోయి ఫస్ట్ మన జ్యూస్ అయినా ఏమన్నా తాగాలి కదా. ఎందుకంటే ఈ ఎండకి ఉడకపోతకి అసలు బాడీ కాంట్ డూ ఇట్ ఎనీథింగ్ అంటుంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటుంది బాడీ. సో కాబట్టి సో ఈ నుంచి ఫస్ట్ ఏమైనా పోయి మన జ్యూస్ తాగితే మనం బాగుంటుంది. ఈ కార్లో కూర్చున్నా కూడా ఎంత ఎండ తగులుతుందంటే నెవర్ ఎక్స్పెక్ట్ దట్. అసలు ఎండేందో ఏమేందో అసలు. నీళ్లు తాగినా ఎన్ని చల్ల నీళ్ళు తాగినా అసలు సరిపోతలే ఎండ వల్ల. కాబట్టి లైట్ తీసుకుందాం. దాన్ని ఇప్పుడు మళ్ళా మేము షోరూమ్ పోతున్నాం అనమాట. 1500 మనం ప్లస్ లో లాభంలో పడ్డాం. సో ఇప్పుడు షోరూమ్ పోతున్నాం అన్నమాట. షోరూమ్కి ఎందుకు పోతున్నాం అంటే ఈ బ్యాటరీ ఉంది కదా పాతది, ఈ బ్యాటరీ ఇచ్చేసి దాని వారంటీ క్లెయిమ్ చేసుకొని కొత్త బ్యాటరీ వస్తుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ కొత్త బ్యాటరీ వేయించినాం. సో ఇంకో బ్యాటరీ తీసుకుంటున్నాం అనమాట. ఇంకో బ్యాటరీ వేసుకున్నాక ఏం చేస్తాం, ఆ బ్యాటరీ ఎక్స్చేంజ్ పెట్టేద్దాం ఎవరికైనా. సో కొత్త బ్యాటరీ ఏదైతే మనం షోరూమ్ నుంచి వస్తుందో సో ఆ బ్యాటరీని ఎవరికన్నా అమ్ముదామంటుంది మా బాబాయ్. ఇప్పుడు దీనికి వచ్చే బ్యాటరీ వారంటీకి ఇంకో బ్యాటరీ వస్తుంది. ఇంకో బ్యాటరీ తీసుకొని ఎవరికైనా ఇచ్చేసి మనకు కూడా ప్లస్ 1500 ప్లస్ అవుతుంది మనకి. ఫ్రీ బ్యాటరీ మనకి లాభం వస్తుంది అనమాట. ఫ్రీ బ్యాటరీ వల్ల మనకి లాభం. ఇప్పుడైతే షోరూమ్ కాడికి పోతున్నాం. మనం షోరూమ్ కాడికి పోయినాక వారంటీ క్లెయిమ్ అవుతుందో కాదో చూసుకొని మళ్ళా చూద్దాం ఆడికి పోయినాక ఏమవుతుందో. ఇప్పుడైతే బ్యాటరీ వేయించుకున్నాం ఈ బండిలా, పోతున్నాం షోరూమ్కి. అంతేనా? అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి కంటెంట్ దేనికైతే ప్రయత్నిస్తాం మీకు. అండ్ అంతవరకు టేక్ కేర్, బాయ్.